డాక్టర్ సునీల్ గారు, ఇప్పుడు కరోనా వైరస్‌కి వచ్చే సింప్టమ్స్ కోల్డ్, కాఫ్, ఫీవరే కాకుండా అదర్ సింప్టమ్స్ ఏమున్నాయి? కొంతమందిలో ఈ సింప్టమ్స్ లేకుండానే పాజిటివ్ అని మనకి డిక్లేర్ చేస్తున్నారు. అంటే ఇది ఇమ్యూనిటీ లెవెల్ బేస్ చేసుకొని మనకి ఈ లక్షణాలనేవి కనిపిస్తాయా? యాక్చువల్‌గా ఈ కరోనా వైరస్‌లో ఎస్పెషల్‌గా నార్మల్‌గా మనకి రెగ్యులర్ సింప్టమ్స్ ఏంటంటే ప్రామినెంట్‌గా ఫీవర్. 99%లో ఫీవర్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ డ్రై కాఫ్. డ్రై కాఫ్‌తో పాటు మజిల్ పెయిన్స్, మయాల్జియాస్ అంటాం. దాంతో పాటు సోర్ థ్రోట్. కొంతమందిలో నాన్ స్పెసిఫిక్‌గా హెడేక్ గానీ, తర్వాత స్ఫుటం రావడం గానీ, తెమ్మడ రావడం గానీ, దాంతో పాటు మనకి ఇంకా ఈ ఎస్పెషల్‌గా ఫీవర్, డ్రై కాఫ్ అండ్ మయాల్జియాస్, దాంతో పాటు రీసెంట్‌గా ఒక 20% పీపుల్‌లో లాస్ ఆఫ్ స్మెల్ అండ్ లాస్ ఆఫ్ టేస్ట్ కూడా రికార్డ్ అయింది. అంటే ఇలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళు స్పెషల్‌గా సస్పీషియస్ కానీ, అండ్ ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజెస్‌లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం, బ్రెత్లెస్‌నెస్ ఎక్కువ అవడం, సో ఇలాంటివి ఈ సింప్టమ్స్ ఎస్పెషల్‌గా కరోనా రిలేటెడ్ సింప్టమ్స్. సో దాంతో పాటు మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది కరోనా రిలేటెడ్ అసలు లేదు. ఎందుకంటే ఇది న్యాచురల్ ఇమ్యూనిటీ మనకు లేదు. ఇది నావెల్ కరోనా వైరస్. ఇది కొత్త స్ట్రెయిన్ ఆల్ టుగెదర్. సో దీనికి మనకు న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది లేదు. బట్ ఎస్పెషల్గా కామన్గా ఫ్లూ కానీ అదర్ వైరసెస్ తీసుకుంటే మనకు న్యాచురల్ ఇమ్యూనిటీ కొంచెం ఉంది దానికి రిలేటెడ్గా. సో దీనికి ఇమ్యూనిటీ అనేది మనకు స్పెసిఫిక్గా ఏమి ఉండదు. మరి రెసిస్టెన్స్ పవర్ పెంచుకోండి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి అంటున్నారు. అంటే ఈ రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి కైండ్ ఆఫ్ ఫుడ్ ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ ఫాలో అవ్వాలంటారండి? నార్మల్‌గా రెసిస్టెంట్ పవర్ పెంచుకోవడానికి ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి మనకు రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఎస్పెషల్‌గా వైటమిన్ సి విచ్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు మనకి ఏంటంటే దానిలో స్కిన్ కొలాజిన్ కూడా తర్వాత వాస్కులర్ టిష్యూస్ అంటే ఎస్పెషల్‌గా రక్తనాళాలు కూడా పెంపొందించే దానిలో కొలాజిన్ సబ్స్టెన్స్ అవన్నీ ఉంటుంది అన్నట్టు. వైటమిన్ సిలో ఎస్పెషల్‌గా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎస్పెషల్‌గా మనకి ఫ్రూట్స్ ఏముంటాయంటే ఎస్పెషల్‌గా ఆరెంజెస్, లెమన్స్, దాంతో పాటు గోవా, జామకాయ, స్ట్రాబెర్రీస్, లిచీ అండ్ వెజిటేబుల్స్ తీసుకుంటే మనకి బ్రొకోలీ, తర్వాత కాలీఫ్లవర్ అండ్ అదర్ గ్రీన్ చిల్లీస్. సో వీటిలలో మనకు అబండెంట్ గా ఉంటాయి వైటమిన్ సి అనేది. కొంతమంది ఇమ్యూనిటీ లెవెల్ బూస్ట్ చేసుకోవడానికని విటమిన్ సి టాబ్లెట్స్ డైలీ వేసుకుంటూ ఉంటారు. సో ఆ విటమిన్ సి టాబ్లెట్స్ అనేవి లైఫ్ లాంగ్ యూజ్ చేయడం బెటరే అంటారా? లేకపోతే ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా విటమిన్ సి టాబ్లెట్స్ వేసుకోవచ్చు అంటారా? ఓకే. నార్మల్‌గా ఏంటంటే వైటమిన్ సి టాబ్లెట్స్ అనేది కొంచెం ఇమ్యూనిటీ అనేది జస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ బూస్టర్ గా పనిచేస్తుంది. బట్ అదేంటి నేచురల్ డిజార్డర్స్ కి ఏమన్నా కొంచెం ఫ్లూ లైక్ ఇల్నెసెస్ కి వాటికి ఎస్పెషల్ బాడీ లెంత్ ఫ్లూ ఇప్పుడు నార్మల్‌గా నేచురల్ ఫ్లూ ఉంటుంది కదా, అదేంటంటే దాని సివియారిటీ కానీ దాని లెంత్ ఆఫ్ స్టే తగ్గిస్తుంది ఫ్లూది. సో దానికి కొంచెం వైటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. బట్ నార్మల్లీ ఈ కరోనా స్ట్రెయిన్స్ అనేది న్యాచురల్ గా వైటమిన్ సి ఏమీ చేయదు మనకి. ఈవెన్ హై డోసెస్ ఆఫ్ వైటమిన్ సి ఇచ్చినా కూడా మనకి ట్రయల్స్ లో ఉన్నాయి. హై డోసెస్ ఆఫ్ వైటమిన్ ఐవీతో పాటు ఇవ్వడం. దాంతో ట్రయల్స్ లో ఉన్నాయి అవి ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఇమ్యూన్ బూస్టర్ రెస్పాన్స్ ఉంటుంది అనేది. బట్ మనకి కరోనాలో అయితే అలాంటివి ఏమి మనకి ఇప్పటివరకు రాలేదు. సో జస్ట్ న్యాచురల్ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి పనిచేస్తుంది అంటే వైటమిన్ సి. బట్ అది నార్మల్ గా తీసుకొని అవసరం లేదు ఈ ఎస్పెషల్ ఈ సిచ్యువేషన్స్ లో. వైటమిన్ సి టాబ్లెట్స్ మనకి ఏం నార్మల్ గా ఉపయోగపడవు. ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా మనకి చిల్డ్రన్స్ లో చూసినట్లయితే కోల్డ్ ఇవన్నీ కామన్ అండి, కాఫ్ ఇవన్నీ. బట్ అప్పుడప్పుడు అంటే సీజన్ చేంజ్ అయినప్పుడు లేకపోతే వాళ్ళలో ఇమ్యూనిటీ కొంచెం తగ్గినప్పుడు గానీ ఈ వైరల్ ఫీవర్ అనేది లేదంటే జస్ట్ కోల్డ్ వచ్చినా కాఫ్ వచ్చినా కూడా ప్రతి దానికి ఇప్పుడు ఎమర్జెన్సీ అయితేనే హాస్పిటల్ కి రండి లేకపోతే వద్దు అంటారు. పిల్లల్లో మనం ఇలాంటి కామన్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాము. ఈ కామన్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు యూజ్ చేయాల్సిన మెడిసిన్స్ కానీ మెడికేషన్ గా మీరు ఎటువంటి అడ్వైస్ ఇస్తారండి? సో నార్మల్ కరోనాకి నార్మల్ గా ఫ్లూ కి అండ్ కామన్ కోల్డ్ కి డిఫరెన్సెస్ ఏంటంటే ఫ్లూ అనేది చాలా అబ్రప్ట్ గా వస్తుంది, అంటే సడన్ గా ఆన్సెట్ లో వస్తుంది. వేరస్ కోవిడ్ అనేది కొంచెం టైం టేకింగ్, అంటే కొంచెం గ్రాడ్యువల్ ఆన్సెట్. వెన్ ఎవర్ మనం ఎక్స్పోజర్ కాంటాక్ట్స్ తో కానీ సస్పీషియస్ ఇండివిజువల్స్ తో లేదా హాట్స్పాట్ జోన్స్ లో వాళ్ళతో కాంటాక్ట్ అయినప్పుడు కానీ మనకి COVID-19 అనేది వస్తుంది. సో దాంతో పాటు కామన్ కోల్డ్ అనేది న్యాచురల్ గా వస్తుంటుంది వెదర్ చేంజెస్ అయినప్పుడు ఇట్లా. సో అది కూడా సడన్ గా ఆన్సెట్ వస్తుంది. బట్ COVID-19 కి అదర్ ఫ్లూ సింప్టమ్స్ కి లక్షణాలు ఏంటంటే
మనకి ఎస్పెషల్గా కామన్ కోల్డ్స్ లో సోర్ థ్రోట్స్ ఉంటాయి. ఫ్లూలో స్పెషల్గా సోర్ థ్రోట్ లాంటి పెద్ద లక్షణాలు ఏమి ఉండవు. బట్ ఈ కరోనా లక్షణాల్లో కొంచెం సోర్ థ్రోట్ కూడా మనకి ఉంది, కొంతమందిలో సోర్ థ్రోట్ రావడం కూడా ఉంది. దాంతో పాటు మనకి కామన్ కోల్డ్ ఎస్పెషల్గా ఏంటంటే మజిల్ పెయిన్స్ కానీ మయాలజియాస్ కానీ ఉండవు. బట్ అదే కోవిడ్ లో మనకి మయాలజియాస్ మజిల్ పెయిన్స్ అనేవి ఉంటాయి ప్రామినెంట్ గా. ఫ్లూలో కూడా మనకి మజిల్ పెయిన్స్ మయాలజియాస్ ఉంటున్నాయి. దాంతో పాటు మనకి ఇంకా కామన్ కోల్డ్ లో ఎస్పెషల్ ఏంటంటే రన్నింగ్ నోస్ ఉంటుంది, రన్నింగ్ నోస్, స్నీజింగ్ ప్రామినెంట్ గా ఉంటుంది. బట్ ఫ్లూలో మనకి అట్లాంటి లక్షణాలు కనిపించవు ఫ్లూలో ఎస్పెషల్ గా. బట్ ఈ కోవిడ్ లక్షణాల్లో కూడా కొంతమందిలో, చాలా తక్కువ మందిలో రన్నింగ్ నోస్ ఇట్లాంటివి ఉన్నాయి, బట్ అది నెగ్లిజిబుల్. సో ప్రిడామినెంట్ గా కామన్ కోల్డ్ అండ్ ఫ్లూలో మనకి రన్నింగ్ నోస్ ఇవి వచ్చే ఉంటుంది. అండ్ ఎస్పెషల్గా ఫ్లూ తీసుకుంటే చిల్డ్రన్స్ నుంచి మనకి అడల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ వరకు పిల్లల నుంచి అడల్ట్స్ లో వస్తుంది. అండ్ ఇన్ఫ్లుయెన్జా కామన్ గా అందరికి, ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో కానీ చిల్డ్రన్ లో కానీ అడల్ట్స్ లో అందరికి కామన్ ఇన్ఫెక్ట్ అవుతుంది. బట్ కోవిడ్ చూసుకుంటే ఎస్పెషల్గా అడల్ట్స్ నుంచి చిల్డ్రన్స్ కి వస్తుంది. చిల్డ్రన్ లో అనేది చాలా తక్కువ, ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా వాళ్ళలో చాలా మైల్డ్ గా ఉంది ఇన్ఫెక్షన్, అంత క్రిటికల్ లెవెల్స్ లో వెళ్ళేది లేదు పిల్లల్లో. వెరీ మైల్డ్ ఇన్ఫెక్షన్, విత్ ఇన్ 1 to 14 days లో వాళ్ళకి సెల్ఫ్ రిజాల్వింగ్ అయిపోతుంది. బట్ వాళ్ళ నుంచి అడల్ట్స్ వచ్చేది రేర్. బట్ కామన్ కోల్డ్ కానీ ఫ్లూలో ఎస్పెషల్ గా వాళ్ళ నుంచి అడల్ట్స్ వస్తుంది క్లోజ్ కాంటాక్ట్స్ కి. కామన్ మెడిసిన్స్ ఎలాంటివి వాడచ్చు అంటే సీజనల్ ఫ్లూ కానీ, నార్మల్ గా సీజనల్ ఫ్లూ అయితే మనకి యాంటీ వైరల్స్ ఉన్నాయి దానికి రిలేటెడ్, ఒసల్టమావిర్ అనే టాబ్లెట్స్ ఉంటాయి యాంటీ వైరల్స్, అవి మనం వాడచ్చు. తర్వాత డిఫరెంట్ ఫ్లూ ట్రీట్మెంట్స్ అంటే ఇవి మనం యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇస్తూ ఉంటాం కొంత ఫ్లూలో. దాంతో పాటు కామన్ కోల్డ్ లో మనకి యాంటీ హిస్టమిన్స్ ఉంటాయి, కాఫ్ సిరప్స్ లో యాంటీ హిస్టమిన్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. సో అవి తీసుకుంటే మనకి కామన్ కోల్డ్ అనేది తగ్గుతుంది. బట్ కోవిడ్ లో అలాంటివి ఏమి ఇప్పటివరకు అయితే మనకి ట్రీట్మెంట్ ప్రూవెన్ ఏమీ లేదు. ఓన్లీ జస్ట్ సోషల్ డిస్టెన్సింగ్, repeated hand washing for at least 20 seconds, and avoid touching eyes, mouth and nose. So and hand sanitizing with alcohol based drugs. So ఒకటే మనం చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనము నెల్లూరు డాక్టర్ ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ డెత్ ఆయన డెడ్ బాడీని కూడా బరియల్స్ చేస్తే ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు, శ్మశాన వాటికలో ఆయన బరియల్స్ చేస్తే అంటున్నారు. అంటే ఒక మనిషిని బరియల్స్ చేస్తే, ఆ వైరస్ సోకిన మనిషిని ఆఫ్టర్ డెత్ బరియల్స్ చేస్తే ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? లేదండి, ఎందుకంటే వైరస్ అనేది డ్రాప్లెట్స్ లోనే ఉంటుంది. ఎప్పుడైతే మనిషి మనం దగ్గినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, స్నీజింగ్ చేసినప్పుడు, తుమ్మినప్పుడు కానీ ఈ వైరస్ డ్రాప్లెట్స్ అని అప్ టు 6 feet డిస్టెన్స్ వరకు, అబౌట్ 2 meters వరకు స్ప్రెడ్ అవుతాయి. అండ్ ఏరోసోల్స్ లో కూడా అంత ప్రామినెంట్ ట్రాన్స్మిషన్, ఏరోసోల్ ట్రాన్స్మిషన్ ఇప్పటి వరకు అయితే ప్రూవెన్ లేదు. కొన్ని చోట్ల రిపోర్ట్ అయినా ఇచ్చారు కానీ, బట్ అది ప్రూవెన్ లేదు. సో ఓన్లీ ఆ డ్రాప్లెట్స్ ఎప్పుడైతే మన మీద పడినప్పుడు అవి మనం టచ్ చేసి, ఫోమైట్స్ ద్వారా టచ్ చేసి అవి మనం మ్యూకస్ మెంబ్రెన్స్ కానీ, ఐస్ కానీ, నోస్ కానీ వెళ్తే అది రెస్పిరేటరీ ట్రాక్కి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. సో అలాంటి టైంలోనే ఈ వైరస్ మనకు స్ప్రెడ్ అవుతుంది. నార్మల్ గా డెడ్ బాడీస్ లో మనకి స్ప్రెడ్ అవ్వదు. అండ్ ఎస్పెషలీగా వాటిలో క్రిమేషన్, ఈ డెడ్ బాడీస్ ఎవరైతే అటాప్సిస్ చేస్తారో డాక్టర్స్, వాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోజ్ చేసిన లంగ్స్ లో ఆ వైరస్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. బట్ నార్మల్ ఇండివిజువల్స్ కి డెడ్ బాడీతో అంటే వాళ్ళకి దూరంగా ఉండాలి, 6 feet డిస్టెన్స్ లో ఉండాలి. ఒకవేళ హెల్త్ కేర్ పర్సనల్ ఎవరైనా వాళ్ళతో ఉంటే కంప్లీట్ ఫుల్ మాస్క్ కానీ, గాగుల్స్ కానీ, కంప్లీట్ సూట్, ఆన్సర్స్, ఈ మొత్తం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ తోని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో ఒకవేళ ఎవరైనా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం దూరం నుంచి ఒక 6 feet డిస్టెన్స్ నుంచి చూడొచ్చు. తర్వాత కంప్లీట్ హ్యాండ్ వాషింగ్, మంచిగా ఒక 20 seconds హ్యాండ్ వాషింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ ఎక్కువ తాగండి, వాటర్ తాగితే ఎక్కువ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగండి అంటున్నారు. అంటే వాటర్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తే మనలో ఈ వైరస్ పోతుందా అండి? అలా ఏం లేదండి, కరోనాకి అలాంటిది ఏం లేదు. కాబట్టి అడిక్వేట్ హైడ్రేషన్ వల్ల మన ఇమ్యూనిటీ అనేది ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అప్ అవుతుంది మంచి హైడ్రేషన్ వల్ల. తప్ప కరోనాకి రిలేటెడ్ గా దానికి హైడ్రేషన్ కి ఏమీ లేదు. వాటర్ తీసుకోవడం మంచిది, మన ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది బాడీలో, డిహైడ్రేషన్ ప్రివెంట్ చేస్తుంది. అండ్ అదర్ ఇమ్యూన్ ఫంక్షన్స్ కానీ అన్ని నార్మల్ బాడీ ఫంక్షన్స్ బాగా పనిచేస్తాయి. అంతే తప్ప మనకి కరోనాకి దీనికి రిలేటెడ్ గా లేదు. ఇంకొకటండి, పిల్లలలో 12 years బిలో ఉన్న పిల్లలలో ఇప్పుడు ఎక్కువ ఈ కరోనా వైరస్ COVID-19 పాజిటివ్ కింద వాళ్ళు మనం చూస్తున్నాం రిజల్ట్ వస్తుందని. అండ్ సరే, COVID-19 పాజిటివ్ కేసెస్ తీసి పక్కన పెడితే వీళ్ళలో కామన్ కోల్డ్, కాఫ్ అనేది కామన్ ఉంటుంది.
సో జనరల్ గా మనం ఏం చేస్తామంటే పిడియాట్రిషియన్స్ అంతకు ముందు రాసిన ప్రిస్క్రిప్షన్ ఏదన్నా ఉంటే ఆ మెడిసిన్స్ ఉంటే పిల్లలకి అవే వాడుతుంటాము. ఈ మెడిసిన్స్ అనేవి ఎన్ని రోజులు అంటే వాళ్ళు యాంటీబయాటిక్స్ రాస్తారు, కాఫ్ సిరప్ రాస్తారు, లివోసిట్రిజిన్ ఇలాంటివి రాస్తారు. అదే యూస్ చేసుకొని సేమ్ అన్ని రోజులు ఫాలో అవ్వాలా? లేకపోతే ఈ కాఫ్ సిరప్ అనేది పిల్లలకి ఎన్ని రోజులు వేయడం బెటర్? నార్మల్ గా కాఫ్ సిరప్స్ అనేది సిమ్టమ్స్ తగ్గే వరకు వాడతాం. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. రెగ్యులర్ హోమ్ రెమెడీస్ తో పాటు స్టీమ్ ఇన్హలేషన్ ఇలాంటివి ఇస్తే ఇంకా మంచిది. ఇలాంటి టైంలో మనం హోమ్ రెమెడీస్ ఎస్పెషల్ యూస్ చేసుకోవడం. కాఫ్ సిరప్స్ ఇచ్చినా కూడా ఓన్లీ ఆ సిమ్టమ్స్ తగ్గే వరకు ఇవ్వాల్సింది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు పిల్లల్లో. యాంటీబయాటిక్స్ డోస్ కూడా ఎజిథ్రోమైసిన్ అంతకుముందు వైరల్ ఫీవర్స్ గానీ కామన్ కోల్డ్ గానీ ఎజిథ్రోమైసిన్ రాస్తారు. అంటే పెద్దల్లో ఒకలా పిల్లల్లో కూడా సేమ్ డోస్ ఉంటుందా? లేదు, పిల్లల్లో అనేది చాలా డోస్ తక్కువ ఉంటుంది. కంపేర్ టు అడల్ట్స్ పీడియాట్రిక్ డోసెస్ వేరు ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కామన్ కోల్డ్స్ అనేది నార్మల్ గా సీజనల్ వేరియేషన్ తో వస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వైరల్ ఉంటుంది. సో వాటికి యాంటీబయాటిక్స్ అనేది ఉండవు, నార్మల్ సెల్ఫ్ లిమిటింగ్. సో వాటికి హోమ్ బేస్డ్ రెమెడీస్ కానీ జనరల్ కాఫ్ సిరప్స్, యాంటీ హిస్టమిన్ సిరప్స్ సరిపోతుంది. ఎప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవాలంటే వాళ్ళలో ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ ఎక్కువ వచ్చి దాంతో పాటు తెమడ రావడం, తెమడ కూడా కలర్ చేంజ్ అవ్వడం, ఎస్పెషల్లీ ఎల్లోయిష్ గా పురులెంట్ స్ఫుటం ఉండడం. సో వీళ్ళల్లో ఉంటే అది ఇన్ఫెక్షన్ గా మనకు మారే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ యాంటీబయాటిక్స్ తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. బట్ ప్రతి దానికి యాంటీబయాటిక్స్ తీసుకోవడం మంచిది కాదు, ఎందుకంటే దానివల్ల రెసిస్టెన్స్ కూడా రావడం ఉంటుంది. సో ఓన్లీ ఫస్ట్ జనరల్ ట్రీట్మెంట్, హోమ్ రెమెడీ ట్రీట్మెంట్ కానీ నార్మల్ కాఫ్ సిరప్స్ లేకపోతే పారాసెటమాల్ సో ఇట్లాంటివి తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అప్పటికి ఒకవేళ మనకు ఫీవర్ తగ్గకుండా ఇది తెమడ రావడం ఇలాంటి లక్షణాలు ఉంటే అప్పుడు యాంటీబయాటిక్స్కి వెళ్ళడం మంచిది. చిల్డ్రన్స్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎన్కౌంటర్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా పెడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వడం బెటరా లేకపోతే పల్మనాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వడం బెటరా? సో పిల్లల్లో అయితే పిడియాట్రిషియన్ లో బెటర్ పల్మనాలజిస్ట్ కన్నా. లేదంటే పిడియాట్రిక్ పల్మనాలజిస్ట్ రిలేటెడ్ ఉంటారు. సో వాళ్ళు ఇంకా బెటర్ గా ట్రీట్ చేస్తారు. లేదంటే పిడియాట్రిషియన్స్ బెటర్ గా ట్రీట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ వచ్చిన పేషెంట్స్ కూడా వాళ్ళకి ఇవే సిమ్టమ్స్, వాళ్ళు మంత్స్ వైజ్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు కదండి. అండ్ ఎవ్రీ మంత్ వాళ్ళకి ఫాలో అప్ కూడా ఉంటుంది యాక్చువల్లీ ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ కి. ఈ ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ ఇప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయితేనే రావాలా లేదంటే అంతకు ముందు ఇచ్చిన మెడిసిన్స్ ఫాలో అవుతూ ఉండాలా? ఈ టీబీ పేషెంట్స్ లో ఎలా ఉంటుందంటే నార్మల్ గా ఇప్పుడు మన WHO గైడ్ లైన్స్ ప్రకారం కానీ మన నేషనల్ టీబీ గైడ్ లైన్స్ ప్రకారం కానీ 6 months అనేది ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవరైతే ప్రైమరీగా మొదట టీబీ డయాగ్నోజ్ అయిందో వాళ్ళకి 6 months ట్రీట్మెంట్ ఉంటుంది. 2 నెలలు ఒక 4 టాబ్లెట్స్ ఇస్తాము, మిగతా 4 months ఇంకో 3 టాబ్లెట్స్ ఇస్తాం, అందులో ఒకటి తగ్గించి. సో ఇది కామన్ గా ఇచ్చేది అందరికి. సో ఎస్పెషల్ గా ఈ కోవిడ్ టైంలో ఎలా ఉందంటే ఈ కోవిడ్ సిమ్టమ్స్ తో పాటు టీబీ సిమ్టమ్స్ కూడా ఓవర్లాప్ అవుతాయి. ఎస్పెషల్ గా దగ్గు జ్వరం అనేది కామన్ రెండిట్లో. అండ్ మజిల్ పెయిన్స్ ఇట్లాంటివి అనేది తక్కువ. అండ్ టీబీలో ఎస్పెషల్ ఏంటంటే వీటితో పాటు లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గడం ఇట్లాంటివి ఉంటాయి. అండ్ టీబీ లక్షణాలు ఏంటంటే చాలా గ్రాడ్యువల్ గా రిపోర్ట్ అవుతాయి. బట్ కోవిడ్ ఏంటంటే ఎస్పెషల్లీ మనం ఎక్స్పోజ్ అయిన ఇండివిజువల్ లో ఇమీడియట్ గా స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి కండిషన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ ఎవరైతే మనకు ఎల్డర్లీ పీపుల్ అంటే అబోవ్ 60-70 years వాళ్ళలో ఈ లక్షణాలు ఉంటే మనకి అంటే దే ఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ అన్నట్టు. అంటే వాళ్ళలో సివియారిటీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకో, సూపర్ యాడెడ్ కోవిడ్ ఇన్ఫెక్షన్, వాళ్ళలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి చాలా సివియర్ గా బ్రెత్లెస్ అయిపోవడం. అండ్ నార్మల్ గా 90% ఎబోవ్ ఉండాల్సింది వాళ్ళకి 90% బిలో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ డిసీజ్డ్ లంగ్స్. సో ఈ ఇన్ఫెక్షన్స్ తో పాటు వచ్చేస్తుంటే చాలా సివియారిటీ ఎక్కువ ఉంటుంది. సో దాంతో పాటు వీళ్ళు అన్ఇంటరప్టెడ్ గా డ్రగ్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎవ్రీ మంత్ ఫాలో అప్ అవుతూ ఆ డ్రగ్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఈ ఎవ్రీ మంత్ మనకి ఐసోనియాజిన్, రిఫాంపిసిన్, పైరిజినమైడ్ అండ్ ఇథాంబుటైల్ అనే 4 డ్రగ్స్ ఉంటాయి. అవి కంపల్సరీ ఫాలో అప్ అవుతూ ఉండాలి. ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి వాళ్ళకి ఫీవర్ ఎక్కువ అవడం కానీ, కాఫ్ ఎక్కువ అవడం కానీ ఉంటే ఇమీడియట్ గా హెల్త్ కేర్ పర్సన్ అప్రోచ్ అవ్వడం బెటర్. ఈ కరోనా అనేది ప్రాణాంతకం కాదు, కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అవుతుంది అంటున్నారు. కానీ కొన్ని కేసెస్ చూస్తుంటే కరోనా వల్లనే చనిపోయారని చెప్తున్నారు. అంటే ఇది ప్రాణం తీసేస్తుంది అనే కదండి. ఇప్పుడు కొంతమంది చనిపోయాక
వాళ్ళని వాళ్ళ పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళలో COVID-19 పాజిటివ్ అని చెప్తున్నారు. అంటే వీళ్ళు చనిపోయేదాకా కూడా వాళ్ళలో COVID-19 పాజిటివ్ ఉందని తెలుసుకోలేని నిర్లక్ష్యంలో ఉన్నారా? తెలుసుకోలేకపోతున్నారా? అసలు ఏంటిది? ఇది అంత ప్రాణాంతకమైనదేనా? యాక్చువల్‌గా ఏంటంటే ఈ కోవిడ్-19 అనేది మన కంప్లీట్ నావెల్ స్ట్రెయిన్ కాబట్టి వీటికి మనకి ఇప్పటివరకైతే యాంటీవైరల్స్ కానీ అట్లాంటి ట్రీట్మెంట్స్ ఏమీ లేవు. సో మళ్ళీ ఇన్ఫెక్షన్ ఎలా ఉంది అంటే ఎస్పెషల్‌గా మనకు ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది 1-14 డేస్ ఉంది. సో ఒకవేళ నార్మల్‌లో ఈ మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది అంటే నార్మల్‌గా మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అనేది ఒక 81% దాకా మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కామన్ ఈ కోవిడ్ పాపులేషన్‌లో. అండ్ అబౌట్ 14-15% అనేది చాలా మోడరేట్ ఇన్ఫెక్షన్స్ లాగా ఉన్నాయి. క్రిటికల్ సివియర్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒక 5% ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. దాంతో పాటు మోర్టాలిటీ ఎస్పెషల్లీ డెత్ రేట్ తీసుకుంటే 2.3-4% దాకా ఉంది డెత్ రేట్. అండ్ ఎస్పెషల్‌గా వీళ్ళలో కామన్ గా మనకు అంతకుముందు ఓన్లీ ఎల్డర్లీ పీపుల్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు అనుకున్నాం మనం వెస్టర్న్ పాపులేషన్ కానీ ఈవెన్ చైనా అండ్ యూఎస్ చూసుకుంటే. బట్ ఈవెన్ మన ఇండియా స్టాటిస్టిక్స్ తీసుకుంటే రీసెంట్ గా మిడిల్ ఏజ్ పీపుల్ ఆర్ మోర్ కామన్లీ ఎఫెక్టెడ్. అంటే నార్మల్ గా 30-50 ఇయర్స్ వరకు తీసుకుంటే చాలా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎస్పెషల్ గా అబోవ్ 60-70 ఇయర్స్ పీపుల్ లో మనకి ఈ కండిషన్ అనేది ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సివియర్ గా ఉంటాయి. అండ్ ఎందుకు అంటే ఒకవేళ ఆ పీపుల్ ఏంటి వాళ్ళతో పాటు ఏమైనా కోమార్బిడిటీస్ ఉంటాయి అంటే ఎస్పెషల్గా కార్డియాక్ డిసీజెస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, ఎనీ మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్స్ కానీ, తర్వాత ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, ఏమైనా లుకేమియా పేషెంట్స్. సో వీళ్ళలో ఈ ప్రాబ్లం ఇంకా చాలా సివియర్ గా ఉంటుంది అన్నట్టు. సో వీళ్ళకి క్రిటికల్ గా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్, క్రిటికల్ గా స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వీళ్ళలో లక్షణాలు ఏమాత్రం కొంచెం ఆక్సిజన్ జ్వరం ఉండి ఆక్సిజన్ లెవెల్స్ బ్రెత్లెస్నెస్ చాలా ఎక్కువ అయిపోయి ఉంటే మాత్రం ఇమీడియట్ గా వెంటనే హెల్త్ కేర్ పర్సనల్ రిపోర్ట్ చేయడం మంచిది. అండ్ ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ కూడా ఉన్నారు ఇది మన కోవిడ్ లో. ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ ఏంటంటే వాళ్ళకి అసలు సింటమ్సే లేవు, బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వైరస్ వాళ్ళ ఇంక్యుబేషన్ పీరియడ్ మొత్తం క్యారీ చేస్తూ ఉంటారు. అంటే అట్లీస్ట్ అప్ టు నార్మల్ గా మన స్టాటిస్టిక్స్ తీసుకుంటే 20 డేస్ వరకు కూడా వాళ్ళలో 20-30 డేస్ వరకు కూడా ఆ వైరస్ అనేది ఉన్నాయి వాళ్ళు. కానీ బట్ వాళ్ళకి ఏంటంటే సింటమ్స్ అలాంటివి ఏమీ లేవు. అండ్ ఎస్పెషల్ గా ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అనే వాళ్ళు బిలో ఒక 2-3 డేస్ ముందే మనకి ఈవెన్ నార్మల్ పేషెంట్స్ కోవిడ్ పేషెంట్స్ 2-3 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ స్టార్ట్ సింటమ్స్ అవ్వక ముందే వాళ్ళు 2-3 డేస్ ముందు నుంచే వాళ్ళు వైరస్ షెడ్ చేస్తున్నారు. వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది వాళ్ళ నుంచి. సో వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఏం కనిపించవు యాక్చువల్గా. సో అది మేజర్ కన్సర్న్ మనకి ఎస్పెషల్ గా ఈ టైంలో. సో ఎస్పెషల్ ఏంటంటే సో వీళ్ళు ఒకవేళ తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సింటమాటిక్ పేషెంట్స్ గా. సో ఏమైనా లక్షణాలు మనకు జ్వరం ఎక్కువ ఉండి, తర్వాత దగ్గు ఎక్కువ ఉండి, మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉండి, సోర్ థ్రోట్ లాంటిది, లాస్ ఆఫ్ స్మెల్ కానీ లాస్ ఆఫ్ టేస్ట్ కానీ ఇమీడియట్ గా ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్ గా హెల్త్ కేర్ పర్సనల్ అప్రోచ్ అయ్యి టెస్ట్ చేయించుకోవడం బెటర్. ఓకే అండి డాక్టర్ సునీల్ గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్.